ఇక వివిధ వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు పూర్తి చేసుకునే విద్యార్థులకు శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వారి సౌజన్యంతో శుక్రవారం ప్రతిభా పత్రాలను అందజేశారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా అభ్యర్థులకు ప్రతిభా పత్రాలను అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుని అందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, తమ కుటుంబంకు చేదుడు వాతోడుగా నిలవాలని అన్నారు. దాదాపు 17 రకాల కోర్సులపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధించినట్టవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి వృత్తి శిక్షణ కోర్సులను నేర్చుకొని స్వయంగా ఉపాధి వైపు అడుగులు వేయడంతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎదుగుదలకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని, తమలోని నైపుణ్యాలను కూడా బయటకు తీసి అందులో రాణిస్తే తప్పకుండా విజయాలను సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ నిర్వాహకులు, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థల సభ్యులు, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మీ అందరికి కూడా సర్టిఫికేట్స్ ప్రదానం కంటే ముందు స్వామి రామానంద తీర్థ యొక్క సేవల్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజులలో ఈ రూరల్ ట్రస్ట్లు, నేను మీలాగనే ఒక చిన్న వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టినవాడిని. ఇంజనీరింగ్ పూర్తి చేసి, MBA పూర్తి చేసి, అమెరికాలో MS చేసి, అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సూరీ యూనివర్సిటీలో MS చేసి, అక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీ 1,085 కోట్ల టర్నోవర్ ఈ సంవత్సరం లేటెస్ట్. దాదాపుగా 1650 నుంచి 1700 మంది పనిచేస్తుంటే ఇండియాలో దాదాపు 870 మంది పనిచేస్తూ ఉన్నారు. మీరు ఈ స్కిల్ని, ఇవి లేటెస్ట్ స్కిల్స్, మగ్గం వర్క్. మీకు ఒకటి చెప్పనా, రేవంత్ అన్న, ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు, మీ అందరికీ తెలుసా? రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్లంబరు, ఈ మగ్గం పనులు, ఈ టైలరింగ్ కానీ వర్కర్స్ తక్కువ ఉన్నారు, పని ఎక్కువ ఉంది. సో ఎవరి డిమాండ్, సో తక్కువ వర్కర్స్ ఉన్నారు, ఎక్కువ పని ఉంది. సో మగ్గం వర్క్ కానీ, టైలరింగ్ కానీ, కంప్యూటర్స్. కంప్యూటర్స్ ఐ డోంట్ నో, మీరు బాగా గట్టిగా సర్వీస్ ఇండస్ట్రీలో బాగా కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లనే రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో 17 రకాల కోర్సెస్ ఉన్నాయి. చాలా సంతోషం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి, ఏ పని తక్కువ కాదు, ఏ పని ఎక్కువ కాదు. ఒకటి మీ స్పెషలైజ్డ్ స్కిల్స్, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీ హ్యావ్ బేసిక్ ఆటోమేటివ్ సర్వీసింగ్ 2 and 3 వీలర్ అయ్యి ప్రజల కోసం తన జీవితాన్ని చేస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ. ఎలక్ట్రీషియన్ కోర్స్ కూడా ఉంది రామానంద తీర్థ వారి దగ్గర. ఆదిలాబాద్లో ఇంట్రడ్యూస్ చేయాలనేది వీల్ ప్లాన్. గవర్నమెంట్ చేసే ఎన్నో స్కీమ్స్ కంటే ఇవి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మీరందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్ గారి తరఫున, నాయకుల తరఫున ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా అన్నారు, ఇతనితో ఏమైతే రాజకీయం, అసలు ఇతను కోట్లు ఎత్తారా జనాలు, ఇట్లా అన్నారు. సో ఎవరి సహాయం లేకుండా, పెద్ద నాయకుల సహాయం లేకుండా, మాకు ఒక్క కౌన్సిలర్ లేకుండా, ఒక్క ఎంపీటీసీ లేకుండా, ఒక్క జడ్పీటీసీ లేకుండా, ఒక్క సర్పంచ్ లేకుండా 50,000 ఓట్లు వేసి ఆదిలాబాద్ ప్రజలు ఆశీర్వదించిందంటే, మీలో చాలామంది నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. సీనన్ వస్తే కనుక జాబులు వస్తాయో, సీనన్ వస్తే కనుక ఇంకేదన్నా సాయం చేస్తారనే ఉద్దేశంతో ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలు తలుచుకుంటే కొన్ని దించి కింద పడేస్తారు, కొన్ని కుర్చీ మీద ఎక్కిస్తారు. సో మీ 60 మంది కూడా మా ఆఫీస్కి భోజనంకి రండి, వస్తారా? మా ఆఫీస్లో రోజు అన్నదానం చేస్తాం. ఓకే, అందరూ భోజనంకి రండి. మీరు ఒకటే తల్లి, నేను చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను మొదట చెప్పిన, నేను ఎంత సంపాదించినా కంప్యూటర్ ఫీల్డ్లా, సాఫ్ట్వేర్ రంగంలో నేను సంపాదించిన ఆస్తి, నా సంపాదనల ముఖ్యమంత్రి బర్త్డే రోజు చెప్తున్నా, గత 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా, నేను ఎంత సంపాదించినా 50% నా కుటుంబాన్ని, 50% ఆదిలాబాద్ ప్రజలకే దానం చేసే చచ్చిపోతా. అది కూడా